పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పత్రిజీ ధ్యాన మహాయాగం మనకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు కడ్తాల్ అనే గ్రామం దగ్గరలో కైలాసపురి అని మహేశ్వర మహాపిరమిడ్ మరియు పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన విశేషాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ ప్రత్యేకతలను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. వారు అశోక బిల్డర్స్ పేరుతో ఎన్నో అద్భుతమైన బిల్డింగ్స్ నిర్మించారు. ప్రస్తుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చినప్పటి నుండి ముఖ్యంగా ప్రస్తుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని అద్భుతంగా నిర్మిస్తూ ఎంతోమందికి అద్భుతమైన మోటివేటర్గా ఉంటూ మా అందరి విజయం వెనుక ఉన్న ఈ చైర్మన్ గారే విజయ్ భాస్కర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం రాము గారు. వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహాయాగం. థ్యాంక్ యూ. సో పత్రిజీ ధ్యాన మహాయాగం మనం అంతకుముందు యజ్ఞాలు, చక్రాలు ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉంది. పత్రిజీ కూడా చెప్పారు ఇక నుంచి మనం ఈ బోర్డులు ఇవన్నీ ఏం అక్కర్లేదని చెప్పారు ఒకసారి. మరి ప్రతి సంవత్సరం ఎందుకు భయ? మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 3 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉన్నాం కదా, ప్రతి సంవత్సరం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత వర్క్ ఎందుకు, ఎఫర్టు? మీరు మంచి ప్రశ్న అడిగారు. పూర్వపు రోజుల్లో రాజులు మహాచక్రవర్తులు యాగాలు నిర్వహించేవారు. అశ్వమేధ యాగం కానీ ఏ యాగం కానీ. ఎందుకు నిర్వహించేవారు? ఆ రాజు ఆ దేశము, ఆయన పాలించే రాజ్యము సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ప్రాణి హాయిగా ఉండాలని, ముఖ్యంగా ప్రజలు ఏ కష్టాలు లేకుండా ఉండాలన్న కాన్సెప్ట్ ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. కృష్ణుని కాలం నాటి నుంచి, రాముని కాలం నాటి నుంచి, జనక మహారాజు కాలం నుంచి ఈ యాగాలు, యజ్ఞాలు అనేది మన భారతదేశం యొక్క ఇది ఏంది ఆధ్యాత్మిక సాంప్రదాయం. తద్వారా రాజులు పోయినరు. రాజుల తర్వాత ఎంతోమంది యోగులు, ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఈ ప్రతి సంవత్సరం కాకుండా ఏదో తోటి ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగానే పత్రిజీ గారు 1990 నుంచి అప్పుడు ధ్యాన యజ్ఞాలు, తర్వాత చక్రాలుగా వారు ఉన్నప్పుడు దాదాపు 24 సంవత్సరాలు నాన్ స్టాప్గా కరోనా టైంలోతో సహా నిర్వహించారు. సేమ్ మీరు అడిగిన ప్రశ్న ఒకసారి పత్రిజీ గారిని అడిగాను. సార్, సంవత్సరం లోపల సంవత్సరం వస్తుంది, మేము డెవలప్మెంట్ చేయాలంటే ఎప్పుడు ధ్యానమాయం పనిచేసినట్టే ఉందంటే కూర్చోబెట్టుకుని చెప్పాడు. ఓ పిచ్చివాడా, ఇది ఒట్టి ఏదో జాతరనో తీర్ణాలు కాదు, ఇది ఈ భూమండలం మీద ఇది అత్యంత అవసరం. మనం చేస్తున్న ఈ 11 రోజులు అప్పుడు యజ్ఞాలు ఉంటాడు, చక్రాలు ఆ ధ్యానము, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఈ వైబ్రేషన్స్ అంతా ఈ భూమండలానికి పోతుంది. నువ్వేదో అన్మాస్పెల్ల చేస్తున్న కార్యక్రమం తీర్ణాలు కాదు, ఇది ఈ యొక్క తరంగాలు, ఈ ధ్యాన తరంగాలు, ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రపంచానికి పోతుంది. తద్వారా అందుకే భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలని, తద్వారా ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని తలపెట్టిన కార్యక్రమం. కాబట్టి ఈ యజ్ఞాలు, యాగాలు సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి. మళ్ళప్పుడు ఎలాంటి అనుమానం రాకూడదు. ముఖ్యంగా నీకు ఏ పిరమిడ్ మాస్టర్ అడిగినా ఇది చెప్పు, ఇది లోక కళ్యాణార్థం, ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి నిర్వహిస్తున్న ఈ యాగం ఇదే పత్రిజీ ధ్యాన మహాయాగం. వాహ్, ప్రతి సంవత్సరం జరగాల్సిందే. ఎందుకు? ఈ భూమండలం అంతా అంతే సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ప్రాణి హాయిగా ఉండాలని ఒక ధ్యేయంతో. అందుకే పత్రిజీ గారు డిసెంబర్ 21 అనేది, అది ఆ డేట్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇప్పుడు యుఎన్ఓ వాళ్ళు మొత్తం ప్రపంచమంతా డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా అనౌన్స్ అయింది లాస్ట్ ఇయర్. ఎందుకైంది 21 ఎందుకు కావాలి, మరి 22 ఎందుకు కావాలి అంటే దీనికి ఎంతో దీని వెనుక సైంటిఫిక్ స్పిరిచువల్ ఒక ఇది ఉందన్నట్టు. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్
బాధ్యత పత్రిజీ ధ్యానమాయం మనందరం కలిసి చేయాలి. వండర్ఫుల్. అసలు ఇంకా ఎందుకు అనే ప్రశ్న లేదు, ఎలా చేయాలి అనే ప్రశ్నలు అడగాలి. దీనికోసం ఏం చేయాలని అడగాలి అంతే ఇక్కడ నుంచి. సరే భయ్య, మరి ఈ ధ్యానమాయాగం 4 ప్రత్యేకత ఏంటి? పత్రిజీ ధ్యానమాయం 4లో ఏంటంటే ముఖ్యంగా మెడిటేషన్కు ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించాం. ఓకే. ఉదయం మామూలుగా 5 to 8, మధ్యాహ్నం 3 to 5, మళ్ళీ రాత్రి 9 to 10. ముఖ్యంగా రాత్రి ఎందుకు పెట్టామంటే 9 to 10 చేసి సగం మంది నిద్రకు వెళ్ళిపోతారు, నిద్రపోతారు, మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి మళ్ళీ ధ్యానం చేస్తారు. అంటే ఆ సైకిల్ రాత్రంతా ధ్యాన స్థితిలో ఉంటారు వావ్ అన్న కాన్సెప్ట్ తోటి 3 పార్ట్స్గా చేసి, అది ముఖ్యంగా ఈసారి హైలైట్ 6 గంటలు ధ్యానానికి కేటాయించాం. రెండవది ఏంటంటే ఈసారి వినూతనమైన స్టేజ్ మీద వినూతనమైన కార్యక్రమాలు ప్రపోజ్ చేస్తున్నాం. ఇంతకుముందు సీనియర్ మాస్టర్స్ వాళ్ళు సొంత టాపిక్ మాట్లాడేవాళ్ళు, అంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం. సార్ అలా కాకుండా ఇప్పుడు మీకు టైం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ టాపిక్ మీద మీకు ప్రావీణ్యం ఉంది, మీరు ఏ టాపిక్ చెప్తారు, ఎంతసేపు చెప్తారు, ఆ టాపిక్ ఓరియంటెడ్ మీద ఈసారి డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ మీ ప్రవచనాలు అందులో ఉంటాయి. దీంతో సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశంతో పాటు ఈసారి 6 మందితో 8 మందితో కలిపి గ్రూప్ డిస్కషన్స్ కూడా పెడతారు. చర్చా వేదిక, ప్రశ్నలు జవాబులు అందరు, ఇంకా సీనియర్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్కి ఏ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ చర్చా వేదిక 8 మంది, అది బాగుంది. తర్వాత వచ్చి ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు మన పిరమిడ్ ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని చెప్పి బయట వారిని ఎవరికి ఎంకరేజ్ చేస్తలేం. ఎందుకంటే ఫస్ట్ పిరమిడ్ ఫ్యామిలీ ఫస్ట్ అనే సిద్ధాంతంతో, ఎందుకంటే మన అమ్మాయిలు మన పిల్లలు ఎదగాలి కాబట్టి ప్లాట్ఫామ్ మనం ఇవ్వకుంటే ఎట్లా, ఎవరినో సినిమాలో చెప్పి అది కట్ చేసి. ఇది చాలా అద్భుతం, ఇది చాలా అద్భుతం. మన పిరమిడ్ PSSMలో చాలా మంది కళాకారులు ఉన్నారు, పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అది చూసే ఆలోచన ముఖ్యంగా ఈసారి కళాకారులు గ్రామీణ ప్రాంతాల వారికి బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే సరే వాళ్ళు ఫస్ట్ స్టెప్లో పాట కరెక్ట్ వాడకపోవచ్చు, బట్ రాను నేర్చుకుంటారు కాబట్టి మన ప్లాట్ఫామ్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా ఈ యొక్క డ్యాన్సెస్ విన్సెస్ ఉంటాయో వాళ్ళకి అదొక కార్యక్రమం. మళ్ళీ రూరల్ మాస్టర్స్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఈ మధ్యన నేను ఇచ్చాపురం వెళ్ళాను. శ్రీకాకుళం నుంచి 300 కిలోమీటర్లు ఏపీ ఒరిస్సా బార్డర్. అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ బురదపాడు, ఊరి పేరు బురదపాడు మొత్తం బురదనే ఉంటుంది. బురదపాడు అనే గ్రామానికి పోయాను. అంత ట్రైబల్ విలేజ్. దాదాపు ఒక 60-70 ఇండ్లు ఉంటాయి అంతే. దాదాపు 200-300 మంది జనాలు ఉంటారు. ఆడ ఏమి లేని ఆమె కూలినాలు చేసుకునే ఒక స్త్రీ, భర్త లేడు, మరి పిల్లలు రోజులు నాకు తెలియదు, ఆమెకున్న 200 గజాల ల్యాండ్ను ఫ్రీగా పిరమిడ్ కట్టుకోవడానికి ఇచ్చారు. ఇచ్చి ఆమె ఏడుంటుంది, ఎన్నో రోడ్డు పక్కన చిన్న గుడి చేసుకొని ఉంటుంది. తీసుకున్నాక ఆ ఊర్లో గురువమ్మ అంటారు. ఆమె ఏం చేసింది, అంత ట్రైబల్ పీపుల్, ఆమె కొంతమందిని జమ చేసి అది చేసి ఇది చేసి ఊరు తిరిగి ఇంటింటా తిరిగి అద్భుతమైన కింద డైనింగ్ హాల్, లైబ్రరీ మీద పిరమిడ్ కట్టింది. అది చూసిన తర్వాత నాకు కళ్ళు చెదిరిపోయి, ఏందమ్మా అంటే సార్ 24 గంటలు ఎవరు వచ్చినా భోజనం, స్వాధ్యాయం వచ్చి బుక్స్ చదువుకోవచ్చు, ట్రైబల్ బ్యాక్వర్డ్ విలేజ్ మీద పిరమిడ్ రుద్రాక్షమాలతో లోపల మొత్తం ఇంటీరియర్ అంతా రుద్రాక్షమాలతో చేసింది. అసలు చెప్తూ ఉంటేనే హిమాలయాస్ నుంచి తెచ్చి రుద్రాక్షమాలతో లోపల మొత్తం రూఫ్ అంతా రుద్రాక్షమాల. అయితే మేము పోయినప్పుడు దాదాపు 150-200 మంది ట్రైబల్ పీపుల్, పాపం ఎంత సింపుల్ అంటే చెప్పులు లేకుండా సాధారణ స్త్రీలు, అంటే అంతకంటే బీదవారు ఉంటారు అని నేను అనుకోను. నేను చూసిన దాంట్లో వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వింటూ వాళ్ళు చేస్తున్న ఫ్రీగా రోజు 100-200 మందికి భోజనం పెడుతున్నారు, ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినారు, చందాలతో పిరమిడ్ కట్టారు అన్నప్పుడు నేను నిజంగా షాక్ అయినా. అట్లా ఈసారి ఆ రూరల్ మాస్టర్స్ అవన్నీ ఏవీలు తయారు చేసి ఆ అట్మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ధ్యాన ప్రచారానికి ఏం చేస్తారు, వాళ్ళు ఏవీలు తయారు చేసి వాళ్ళకి స్టేజ్ మీద వాళ్ళని పరిచయం చేయాలని చెప్పి చేస్తున్నారు. నువ్వు నేను చేస్తున్న గొప్ప కదా, అది ఇక మనం చేస్తే ఏమున్నది. ఇప్పుడు మీరు అశోక బిల్డర్స్తో ఎన్నెన్నో హార్మోనియాలు కట్టించారు మీరు, కానీ ఇది గ్రేట్ కదా. అందుకే ఈ రూరల్ మాస్టర్స్ మీద రోజు 2 ఏవీలు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వినాలి. 3వది యూత్కు సపరేట్
ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం. లాస్ట్ 2 yearsకి వెళ్ళింది. ఈసారి ఇంకా మంచి మోటివేషనల్ స్పీకర్స్ తీసుకురావాలి, యూత్ ఇంకా బాగా చేయాలని చూడండి. అంటే యూత్ది ఈసారి మెయిన్ స్టేజ్ పైనే ఉండబోతుంది అనేది ఒకటి జరుగుతుంది చర్చ. ఒకటి ఇస్తాము, మిగతాది వాళ్ళకి సపరేట్గా. దెన్ మూడవది ఏంటంటే ఈసారి చాలా భారతదేశంలో పేరెండిక గల ఫేమస్ గురువుల లిస్ట్ తయారు చేసాం. గురువులు వావ్ స్పిరిచువల్. సరే, అందులో 30 మంది పేర్లు రాశాం. ఎంతమంది వస్తారో ప్రయత్నం చేస్తున్నాం. ఒక 7 మంది, మొత్తం 10 స్లాట్స్లో 7 మంది తెలుగు గురువులు, ఒక 3 ఫేమస్ హిందీ గురువులను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ కలిసి టాప్ గురువులం పిలువ అనేది కూడా ఒక ప్రణాళిక చేశాం. వావ్. తర్వాత వచ్చేసేసి హెల్త్ మీద డిబేట్స్, తర్వాత నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీద సేతు విజ్ఞానం, దెన్ పిరమిడ్ ఎనర్జీ, టాపిక్ ఓరియంటెడ్ క్లాసులు బాగా పెట్టాం. జనరల్గా కాకుండా మొత్తం 40 టాపిక్స్ షార్ట్ లిస్ట్ చేసినాం. 40 టాపిక్లు. ఇప్పుడు రాము ఉన్నాడు, మీరు ఉన్నారు, ఏది మాట్లాడితే అది కాదు. మీరు ఏ టాపిక్ ఆ టాపిక్ మీద ప్రిపేర్ అయ్యి రావాలి, ఎదుటి వారికి తక్కువ టైంలో అర్థమయ్యే విధంగా చెప్పాలి. అట్లా ఈసారి ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకు పత్రిజీ ఇచ్చింది సంపూర్ణ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యం, హోలిస్టిక్ హెల్త్ హోమ్ స్టార్ట్ చేయమన్నారు. దాని మీదనే కార్పొరేట్ ప్రోగ్రామ్ ఈసారి ఏం చేసామంటే ఇక అవుట్ సైడ్ కల్చర్ లేదు, తర్వాత ఎక్కువ నో పొలిటికల్ దాదాపుగా లేదు. ఇప్పుడు కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు, కానీ ఈ సంవత్సరం వద్దు. ఈసారి ఎక్కువ స్పిరిచువల్ యాంగిల్లో స్టేజ్ను ఆడ కార్యక్రమాలంతా స్పిరిచువల్కు దగ్గర ఉంటట్టుగా డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ మీ అందరికీ పంపుతాను. దాదాపు నా దగ్గర 1,00,000 మెంబర్స్ డేటా ఉంది. 1,00,000 మందికి పంపుతాను. మీ ఒపీనియన్ చెప్పండి, మార్పులు ఏర్పాటు చేయాలి. ఈసారి అంతా డెమోక్రసీ, అందరు వ్యూస్ చెప్పండి, వ్యూ ఈ ప్రోగ్రామ్ బాగుంది, బాగలేదు, లేదా ఇది యాడ్ చేయండి, అంతా ఒపీనియన్ బేస్ చేయాలని చెప్పి. గ్రేట్ స్పిరిచువల్ లీడర్షిప్ నడుస్తుందా నా దగ్గర? గ్రేట్ స్పిరిచువల్ లీడర్షిప్. ఎందుకంటే ఎవరికి ఏ ఒపీనియన్, ఎవరికి ఏ థాట్ వస్తుందో తెలియదు. వండర్ఫుల్. అండ్ ఇక స్టేజ్ మీద ఇవన్నీ కార్యక్రమాలు, తర్వాత అందరం కలుసుకోవడము, ఒకరు వ్యూస్ ఎక్స్చేంజెస్, తర్వాత పిరమిడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏ వీళ్ళు తయారు చేస్తున్నాం ప్రాజెక్ట్ చూపిస్తారు. ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళ జిల్లాలో జరిగేది చెప్తారు. ఇవన్నీ మామూలుగా జరుగుతూనే అవి ఉండడంతో పాటు ఇవి అడిషనల్గా చేస్తూ ప్రతి సీనియర్ మాస్టర్స్ను మంచి మోటివేషనల్ మన పిరమిడ్లో అందరికీ ప్లాట్ఫామ్ ఇస్తూ ప్రతి ప్రాజెక్ట్ను ఎంకరేజ్ చేస్తూ తక్కువ టైం అయినా ఆడ ప్రజెన్స్ ఉండాలి. రైట్. సంవత్సరంలో ఒకసారి వచ్చే అవకాశం. ఎంతోమంది తెలియకుండా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇప్పుడు పీపీజే అని ఎన్నో చేస్తారు. అందరికీ అవకాశం కల్పించాలి. ట్రస్ట్లు ఎన్నో మంది పిరమిడ్లు కడుతున్నారు, అవన్నీ ఏబిల్ చేస్తున్నాం. తర్వాత పత్రికారు సాంగ్స్ అండ్ కనీసం ఒక 200-300 పత్రికారి 1 minute బైట్స్. వావ్. మధ్యలో బైట్స్ వస్తాయి, బైట్స్, పాటలు. తర్వాత అన్నిటికంటే ఈసారి మా శ్రీరామ్ గోపాల్ గారు సలహా ఇచ్చారు. ఒక 15 నిమిషాలు స్లాట్ పెట్టాం. పరమ గురువులు, ఇప్పుడు రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, ఇట్లా కృష్ణ భగవాన్ది ఒక ఎక్స్క్లూజివ్గా ఆ గురువుది, అవతార్ బాబా, ఒక 10 minutes ఈవిల్ తయారు చేస్తున్నాం. వావ్. చెప్తూ ఉంటేనే అసలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు చేస్తున్నారు చేసి. ఇంకా అందరి ఒపీనియన్స్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాము. ఇంకా ఎందుకంటే ఆడ ఎన్నైనా చేయొచ్చు, టైం 24 గంటలే ఉంది. అదే వచ్చిన సమస్య. అది మనకి 24 గంటలు సరిపోదు. 17 గంటలు స్టేజ్ నడిపినాక కూడా అది ఏదైనా మొత్తం మీద 24 గంటలు ఆ 11 రోజులు ఎవ్వరు ఏ క్షణం కూడా వాళ్ళు బోర్ ఫీల్ కాకుండా డిజైన్ చేస్తారు. పవర్ ప్యాక్డ్, ఎనర్జీ ప్యాక్డ్, నాలెడ్జ్ ప్యాక్డ్. దాంతోపాటు మహేశ్వర మహా మెగా పిరమిడ్లో 24 గంటలు అఖండ ధ్యానం, 210 గంటలు నాన్ స్టాప్. 21 నాడు 10 గంటల నుంచి మళ్ళీ 31 10 గంటల వరకు ఎవరైనా అఖండ ధ్యానంలో కూర్చోవచ్చు. ఎవరు ఎంతసేపు అయినా కూర్చొని రావచ్చు. అంటే ఈసారి మనం December 21 ప్రతిసారి ఈవినింగ్ ఇనాగ్రల్ ప్రారంభిస్తాం, మార్నింగ్ చేస్తాం. ఎందుకంటే వరల్డ్ మెడిటేషన్ డే కాబట్టి మన PCS గారు డిజైన్ చేస్తారు 21st డేను గ్లోబల్ డే. అది 21st ఈసారి గ్లోబల్ డే పెడుతున్నాం. గ్లోబల్ మెడిటేషన్. వావ్. అది 21st మొత్తం ఆయన డిజైన్ చేస్తున్నాడు. అది కూడా చేస్తాం. ప్రపంచమంతా ఆ సమయంలో మనందరం కడతాల్ కైలాసపూర్లో ఉన్న ప్రపంచం అంతా ధ్యానంలో కూర్చోబెడతాం. అందుకే 21st అంతా వాళ్ళు డిజైన్ చేస్తుండ్రు ఆ డే ఒకటి. దాంతోపాటు పార్వతీ పిరమిడ్లో ఎక్స్క్లూజివ్గా హిందీ మాస్టర్స్కు వాళ్ళకు కూడా క్లాసులు, ఎందుకంటే భాష ప్రకారం హిందీ అండ్ ఇంగ్లీష్కు. తర్వాత ఇంకా ఎటు చూసినా క్లాసెస్, సీనియర్ మాస్టర్ సందేశాలు, మొత్తం ప్రాంగణం అంతా
ఏమంటారు ఆ ఎనర్జీ తోటి నింపబోతుంది. రైట్, వండర్ఫుల్ ఉంది. మరి ఇప్పుడు ఎంతమందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి ఎంతమంది రావచ్చు? అందరికీ భోజనాలు వసతులు ఉన్నాయా? అయితే ఇది సరే మనం ఇది 13వ యాగం 13వ యజ్ఞం నాకు అంతే, అర్థమైంది. మీ చేతుల్లోనే. 2012 నుంచి నాన్ స్టాప్గా ఏదో ఒక 2-3 సార్లు మిస్ అయినా తప్ప నేను యాక్చువల్లీ ఇప్పుడు యాగాలు అయితే కంటిన్యూ అందరం కలిసి చేస్తున్నాము, ఆల్ ట్రస్ట్ బోర్డ్. ఈసారి ఏం చేశామంటే ఒక హైదరాబాద్ ట్రస్ట్ ఇలానే ఉంటా పత్రిజీ ధ్యాన మహాయాగం మహా కమిటీ అని వేసాం. మహా కమిటీ, వావ్! 500 మందితోటి అన్ని జిల్లాల నుంచి ఉంటారు, జిల్లాలు రాష్ట్రాల నుంచి అన్ని రిప్రజెంటేషన్ 500 మంది కమిటీ సభ్యులు. కమిటీతో వేసాం. 45 విభాగాలుగా డివైడ్ చేసాం. ప్రతి మైక్రో డ్రింకింగ్ వాటర్కి ఒక కమిటీ, టాయిలెట్స్ క్లీనింగ్ ఒక కమిటీ, వా, టాయిలెట్స్ క్లీన్ అవుతున్నాయా లేదా సూపర్విజన్ కమిటీ, ఓకే, రూమ్స్ అకామిడేషన్స్ పెయిడ్, అట్లా అన్ని పార్ట్స్గా చేసిందంటే క్లోజ్ మానిటరింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఆ సేవలో పాల్గొనాలన్న ఒక అవకాశం కల్పించాలని విభాగాలు. సీనియర్ మాస్టర్లు అందరూ ఇవన్నీ చూశాం కాబట్టి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సేవలో ఉండాలి. సేవ నెక్స్ట్ కమింగ్ వచ్చే వాళ్ళకు ఆ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేయాలి. ఈసారి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అచీవ్మెంట్ ద్వారకా నివాస్ మన మారం శివప్రసాద్ గారి యొక్క ఎంత పట్టుదలతోటి 5 నువ్వు చూసావు మన 4 స్టార్ అండ్ అబోవ్ 5 స్టార్ 4 స్టార్ రేటెడ్ అని నువ్వు పడుకోవచ్చు, నేను పడుకోవచ్చు. గ్రానైట్ ఫ్లోరింగ్, స్టీల్ బెడ్స్, నీ మంచం పక్కన నువ్వు పడుకునే పక్కన ఏసీ బటన్ లేవలసిన పని కూడా లేదు. పడుకొని ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నీకు ఏసీ వద్దంటే ఫ్యాన్ ఉంటుంది, అర్థమైందా? విత్ ఎక్సలెంట్ ఇంటీరియర్, ఎయిర్పోర్ట్ స్టాండర్డ్ టాయిలెట్స్ తోటి ఈసారి ద్వారకా నివాస్ 325 బెడ్స్ రెడీ పెట్టాం. ప్లస్ సెకండ్ ఫ్లోర్లో ఈ బెడ్స్ ఖాళీకపోయినాయి కానీ మన మామూలు మంచాలతో అదొక 150. అక్కడ కూడా కొన్ని ఉంటాయి 500 మంది బెడ్స్. సెకండ్ ఫ్లోర్లో ఒకటి మాత్రమే ఏసీ ఉండదు, మిగతా అంతా ఉంటాయి. ఈ 325 బెడ్లు అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ రెడీ చేసి 4 స్టార్ కేటగిరీలో డెవలప్ చేసాం. టాయిలెట్స్ ప్రాబ్లం లేదు, అది మంచి అకామిడేషన్ అవుతుంది. దాంతోపాటు సత్యం శివం ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్ పెయిడ్ అకామిడేషన్ ఎలాగో ఉంటుంది. ద్వారకా అంటే పత్రిజీ ద్వారకా నివాస్కి ఎవరైతే పే చేశారో వారందరికీ 500 మందికి అకామిడేషన్ ఉంది దాదాపుగా. వాళ్ళకు ఉంటుంది, ఎవరైనా రాకుంటే అది వేరే వాళ్ళ ద్వారా ఎవరికి ఇప్పించాలను ఇప్పించచ్చు. అంటే మొత్తం మీద ఇంతకు ముందు కన్నా వసతులు పెరిగాయి. తర్వాత ఇంకా 2 షెడ్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఫ్రీ అకామిడేషన్ వీలైనంత వరకు పెంచుతున్నాం. ఎందుకంటే మనకి ఎంతనే చేసుకున్నా ల్యాండ్ లేదు ఆడ. కాంపౌండ్లో ఆ రోడ్లు వదిలిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇక ఆడ ఏం ఛాన్స్ లేకుంటే ఇస్తున్నాం ఫ్రీ అకామిడేషన్. తర్వాత కొన్ని రూమ్స్ ఉంటాయి. తర్వాత ఈ ద్వారకా నివాస్ ఆల్మోస్ట్ 10 నుంచి 12,000 మంది క్యాంపస్లో. ఇంకెక్కువ మంది అయినప్పుడు ఏదో విధంగా సర్దుకపోతారు. పత్రిక గారు చెప్పినట్టు కడతాల్ కైలాసపురికి వచ్చినప్పుడు ఎక్కడున్నా ఓకే అనిపిస్తుంది భయ. ఆ బండ మీద పండుకున్నా, డే అంతా కూర్చున్నా, ఆ స్టేజ్ దగ్గర ఇప్పుడు ఇంకోటి నైట్ అంతా అఖండ ధ్యానం ఉందిగా, అవును, ఆ కుర్చీలో కూర్చొని అయినా నడిపించచ్చు. మనకి ఎట్లా 500 టాయిలెట్లు ఉన్నాయి, 525 టాయిలెట్స్. ప్రతి టాయిలెట్కి నెంబరింగ్ చేసినాం, ప్రతి టాయిలెట్ మానిటర్ చేస్తున్నాం, అవి ఫంక్షన్ ఉన్నాయా లేవా. కాబట్టి టాయిలెట్ ఒకటి కరెక్ట్ ఉంటే ఇక అకామిడేషన్ సరే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కుడి ఎడమ నడిచిపోతుంది. ఈసారి అది వసతులు. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అంటలేదు మేము, దయచేసి అనదు. ఒక పక్క ప్రపంచ శాంతికి విశ్వశాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం 11 రోజుల పాటు జరుగుతున్నది. పక్క కార్యక్రమాలు అది ఆ స్టేజ్ మీద ఏమేమి జరుగుతాయి కూడా మీకు చెప్పాను. రెండోది ఏంటంటే భోజనం కాదు, భోజనం మీ ఇంట్లో కూడా తింటారు. అవును, భోజనం ఎక్కడైనా దొరికింది. ప్రతి హోటల్ కూడా డబ్బులు పెడితే వచ్చేది భోజనం. ప్రతి హోటల్ భోజనం తయారని బయట బోర్డు కాదు. ఈసారి అది కూడా పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఒకసారి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞంగా చేస్తున్నాం. ఆ యజ్ఞం యొక్క ఏంది నిష్ఠ అంటే ధ్యానులు ఉదయం లేచి స్నానం చేసి ధ్యానం చేసి వంట స్టార్ట్ చేస్తారు. 24 గంటలు కిచెన్లో ధ్యానం చేస్తుంటారు. ఆ యొక్క డైనింగ్ ప్రాంగణంలో ధ్యానం జరుగుతుంటుంది. పత్రి గారి ఫ్లూట్ నడుస్తుంటుంది. ఓకే, ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఆ ధ్యాన ప్రసాదం సర్వ్ చేయాలి, వితరణ చేయాలని ప్లాన్ చేశాం. అయితే డిసెంబర్ మంత్ మనకు అతి పవిత్రమైంది అన్నట్టు. అవును, ఎందుకు? కార్తీక మాసం డిసెంబర్లో నీకు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది. దెన్ 11 రోజుల కార్యక్రమం. అయితే ఈ డిసెంబర్ నెలలో దాదాపు 10 లక్షల ప్లేట్లు
ధ్యాన ప్రసాదం పెట్టాలని ఒక టార్గెట్ ఓరియంటెడ్గా, ఒక ఛాలెంజ్గా, ఒక జిద్దుగా కూడా పెట్టుకోండి. రైట్. ఎందుకు అంటే పత్రిజీ గారు చెప్పారు, అయ్యా ధ్యానం అందరు చేయరు, ఎవరు చేయాలని ఆడే చేస్తారు, అది గత జన్మ సుఖలంతం. కానీ ధ్యాన ప్రసాదం ప్రతి తెలియని వాడికి, తెలిసిన వాడికి, పక్క ఊర్ల వారికి, బీద వారికి అందరినీ తోలుకొచ్చి, అందుకే మొత్తం ఆ కల్లకుర్తి నియోజకవర్గం ఉన్నోళ్ళని కూడా ఇన్వైట్ చేసి 10 లక్షల పెట్ల ధ్యాన ప్రసాదం ఒక యజ్ఞంగా తయారు చేస్తాం. వా 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 అంటే ఆ ప్రసాదము మనం రుచి చూసినామంటే ఆ శక్తిని పట్టుకొని పోయి ఆటోమేటిక్ తర్వాత పత్రికారు చూసుకుంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎంత కఠినాది వ్యక్తి అయినా ఒకసారి కైలాసపురిలో కాలు పెట్టి పత్రి గారి సమాధి లోపడుకోకుండా బయటికి వెళ్ళి చూసిని మన ధ్యాన ప్రసాదం ఒక చెంచడు తిన్నాడు అంటే ఆ రోజానికి మార్పు వచ్చినట్టు. అంటే ఇవన్నీ ఏర్పాట్లు చేసి అక్కడ దాకా తీసుకురావడం మన వంతు, తర్వాత ఏం చేయాలో పత్రిజీ వంతు. ఒక బుక్క ఒక స్పూన్ మన ప్రసాదం తిన్నాడు అంటే మార్పు స్టార్ట్ అయింది అని అర్థం. ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్ మన సంస్థ వాళ్ళే రావాలా, వేరే వేరే సంస్థ వాళ్ళకు మనకు ఆహ్వానం ఉందా, అందులో పాల్గొనాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ చెప్పాను కదా, ఈ యాగం పూర్వపు రోజుల్లో చక్రవర్తులు చేసేవారు. ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక చక్రవర్తిగా అందరు కలిసి, ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యాన చక్రవర్తులు ఈ యాగంలో నేను అందరికీ రిక్వెస్ట్ చేశాను, ఇక 10 నెలలు మీ సంసారం, మీ కుటుంబం, మీ బాధ్యతతో పాటు మీ ధ్యాన కార్యక్రమాలు చేసుకోండి. ఈ 2 నెలలు నవంబర్ మాసం, డిసెంబర్ మాసం 60 రోజులు పత్రిజీ ధ్యానమాయాగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తన్మందన్ రూపంలో ఎవరు తోసినంతగా టైం పెట్టి ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఈ 60 రోజులు 24/7 యాగానికే పనిచేయాలి. ఇంకా సగం సగం చేసి 3 గంటలు ఉదయం సాయంత్రం 4 గంటలు అంటే కుదరదు. చేసేది డూ ఇన్ ఫుల్ స్పిరిట్లో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఎవరికి ఎలా వీలైతే ప్రతి పిరమిడ్ మాస్టర్ మరొకసారి మనవి ఏంటంటే యాగంలో చురుకుగా ఒక ఇదేమంటారు నిష్ఠతో పాల్గొనండి. రైట్. ఈసారి యాగాన్ని కూడా ఏం చేయం, పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం. ఓహో, మౌన ధ్యాన మహాయాగం. మౌనంలో ఉంటూ ధ్యాన మహాయాగం జరగాలి. ఈ 60 రోజులు ఒకటి పాటించాలి మనం. ఎంత కోపం ఉన్న వాళ్ళైనా, ఎంత చికాకు పడే వాళ్ళైనా ఈ 60 రోజులు ఒక అయ్యప్ప దీక్ష మాదిరినో, ఆంజనేయ స్వామి దీక్ష మాదిరినో ఒక ధ్యాన దీక్షతోటి ఈ కార్యక్రమం చేయాలి. కాబట్టి దీనికి అన్ని సంస్థల వారిని పిలుస్తున్నాం. ఇది ఓపెన్ టు ఆల్, ఎంటైర్ వరల్డ్కి ఇన్విటేషన్ పంపిస్తున్నాం. రైట్. కొత్త వారే రావాలనేదే ఉద్దేశంతో ఇప్పుడు మనకున్న పబ్లిసిటీ మార్గాల ద్వారా అంతా ఎవరైనా రావచ్చు. రైట్. అందరూ ఆహ్వానితులే, అందరూ అన్నదాన ప్రసాదంలో పాల్గొనొచ్చు. వీళ్ళు వాళ్ళని ఏం లేదు తేడా. అయితే మీకు చెప్పాను 10 లక్షల ప్లేట్ అక్షరాలా పెడతారు. అది మనం పత్రి గారి మూమెంట్లో ఏదన్నా జరుగుతుంది, సాధ్యమే. అయితే 100 రూపాయలు మీరు ఇచ్చినా, ఎవరితో ఇప్పించినా కూడా 100 రూపాయలు ఇస్తే 2 ధ్యానులు యోగులకు భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్ మరొకసారి మనవి ఏంటంటే మీరు యాగములు చురుకుగా పాల్గొనండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 100 ఇళ్ళకి వెళ్ళండి, 100 హౌజెస్కి వెళ్ళండి. ఆ కుటుంబాన్ని బొట్టు పెట్టి మన ఇంట్లో పెండ్లికి ఎలా ఆహ్వానిస్తామో వాళ్ళకి ఆహ్వానించండి. యాగం యొక్క విశిష్టత చెప్పండి, తర్వాత చెప్పండి ఇట్లా ధ్యాన ప్రసాద్ యజ్ఞం జరుగుతుంది, 100 రూపాయలు మీరు సాయం చేస్తే 2 యోగులు ధ్యానులు భోంచేస్తారమ్మా అని చెప్పి ఆ 100 రూపాయలు వారు ఇచ్చే విధంగా ప్రోత్సహించండి, చెప్పండి. దాని తర్వాత వారు ఇచ్చినా సంతోషమే, ఇవ్వకున్నా సంతోషమే. ఇప్పుడు కాకుంటే వచ్చే జన్మలను ఇస్తారు. కాబట్టి చెప్పడం మన పని, అడగడం మన పని. అయితే ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యంగా ఈ అన్నప్రసాదాలకు, ధ్యాన ప్రసాదాలకు 100 రూపాయలు అడుగుతున్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా చాలా కష్టం. 100 రూపాయలు అడుగుడింది, ఇప్పుడు నేను 100 అడుగుడింది. అప్పుడు ఏం జరుగుతుందంటే నాలో ఉన్న హామ్ పోతుంది. అడగడం అనేది హామ్ పోవుట్. అది 100 రూపాయలకు అడుగుడు, అది ఏదో ధ్యాన ప్రసాదం అంటే మనలో ఉన్న హామ్ పోతుంది. ఎదుటివాడికి ఏం జరుగుతుందంటే ఆ 100 రూపాయలు ఇచ్చినందుకు ఈ మహాపుణ్య కార్యక్రమంలో, యజ్ఞంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం. అంటే షిరిడి సాయిబాబా వారు తలుసుకుంటే క్రియేట్ చేయగలరు, ఎవరైనా చేస్తూ. కానీ ఇంకోటి అందరు అడిగే క్వశ్చన్ ఇదే, విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కరు ఇస్తే సరిపోతుంది కదా, వారి సర్కిల్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇంతమందిని అడుగుతున్నారు
అనే దానికి మీరు చక్కని సమాధానం ఇచ్చేశారు ఇక్కడ already. పత్రి గారు దాని మీద చాలా క్లారిటీ ఉంది. ఈసారి కూడా ఒక రియల్ ఎస్టేట్ అతను వచ్చాడు, రోజు 9 పడుతున్నాడు, ఎందుకంటే ఆ ఏరియాలో చాలా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సార్ నేను అన్నదానానికి ఎంత అవుతుంది అన్నాడు. 2 కోట్లు అవుతుందా, 2.5 కోట్లు. నేను సగం ఇస్తాను సార్, కానీ నా బోర్డులు పెట్టమన్నారు. 3 బోర్డులు అన్నాడు. అయ్యా బోర్డులు పెట్టరు, ఏ పేరు డిస్క్లోజ్ చేయరు అని చెప్పాం. మొన్న కూడా ఫోన్ చేశాడు. అట్లా మీరు అన్నట్టు అనుకుంటే 4-5 సరిపోతారు, కానీ వాళ్ళు బోర్డులు పెట్టుకొని అది పత్రిజీ ధ్యానమాయం కాదు, ఏదో ఎస్వి రియాలిటీస్ లేకుంటే ప్రగతి రియాలిటీస్ కింద అయిపోయి అదొక రియల్ ఎస్టేట్ అయితే అట్లా ఒప్పుకోరు. పత్రి గారు ఏమన్నారు, 10 లక్షల ప్లేట్ల భోజనంకు కనీసం 1 లక్ష మంది పాత్రదారులు కావాలి. రైట్, 50 రూపాయలు ఇచ్చినా పర్లేదు, ఇవ్వగలిగిన అది వాళ్ళ దగ్గర 10 లక్షల ప్లేట్లో మీరు జ్ఞాన ప్రసాదం పెడుతున్నారంటే దాని వెనుక 1 లక్ష మంది యొక్క కంట్రిబ్యూషన్, 1 లక్ష మంది యొక్క సహాయ సహకారం ఉండాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. అది పత్రిజీ ప్రత్యేకత. అది అన్ని ఎందుకంటే పత్రి గారితో 20 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి కంప్లీట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా యాగం చేయాలి అన్ని గైడెన్స్ ఇచ్చిపోయాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు సరే ఎవరు ఎలా నమ్ముతారో పత్రి గారు భౌతికంగా లేకున్నా ఆయన చైతన్యం మాత్రం అడుగున క్షణం ఆయన చైతన్యం ఉంది. నీకు ఏ అనుమానం వచ్చినా, ఏ క్లారిఫికేషన్ కావాలన్నా కళ్ళు మూసుకుంటే టక్కుని మన మైండ్ సమాధానం వస్తుంది. వండర్ఫుల్, ఇది చక్కని సమాధానం. 100% ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది నాకు అసలు ఇది పెద్ద ప్రోగ్రామ్ కిందనే కాదు, ఇంతకంటే 100 టైమ్స్ అయినా చేస్తాను అనేది చెప్తుంది. ఇప్పుడున్న సైజ్ కంటే 100 టైమ్స్ పెద్దదైనా చేయొచ్చు. వండర్ఫుల్, ఇది చక్కని సమాధానం. అయితే ప్రతి సంవత్సరం ఒక్క దగ్గరనే కైలాసపురిలోనే జరుగుతుంది. ఏమిటి కైలాసపురి ప్రత్యేకత? అయితే అది మనకు తెలియదు, ఎందుకంటే పత్రిజీ గారు చాలా క్లారిటీ అంతకుముందు అన్ని ఎన్నో ప్లేస్లో పెట్టి లాస్ట్కు 2012లో కైలాసపురిలో పెట్టి, అయ్యా ఇక మొత్తం ఈ యొక్క ఇక నుంచి మొత్తం ఇక్కడ ధ్యాన చక్రాలు వాట్ ఎవర్ ఇక్కడి నుంచే జరుగుతాయి అని ఆయన చెప్పాడు. ఏది కూడా ఒక లైన్ కూడా పత్రి గారు ఏం చెప్పారో ఆయన ఆశయం ప్రకారం ఆయన చెప్పిన విధంగానే డిజైన్ చేస్తారు. రైట్. కైలాసపురి ప్రత్యేకత ఏంటి? ఏమేమి ఉన్నాయి అక్కడ? ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఏంటి మీకు తెలిసింది, కైలాసపురి అందరు వచ్చిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా స్థలం యొక్క ప్రభావం ఏంటంటే ఆది శంకరాచార్యులు ధ్యానం చేసిన ప్లేస్, అందుకే పత్రిజీ గారు ఆ ప్లేస్ను సెలెక్ట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు అతి దగ్గరలో ఉంది, శ్రీశైలం హైవేకు అతి దగ్గరలో ఉంది. తర్వాత అది వర్జిన్ ల్యాండ్, అంటే ఎవరు ఏదో చేసింది కాదు, కమర్షియల్ క్రాప్స్ చేసింది కాదు. తర్వాత మన పక్కన 10,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు, పక్కన కొండలు గుట్టలతోటి, ఎదురుగా చెరువు, అందుకే ఆయన ఇవన్నీ చూసే ఆ ల్యాండ్ సెలెక్ట్ చేశాడు. బట్ అందులో ఫీల్ ఏంటంటే, ఎంతోమంది అంటారు అరే అందులోకి వస్తే ఎనర్జీ ఉంటుందంటే, అది గురువుగారు అంత అద్భుతమైన ప్లేస్ చేయడం, గురువుగారి యొక్క చైతన్యంతో అది అభివృద్ధి అవుతుంది, గురువుగారి చైతన్యంతోనే యాగాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక ఎప్పుడైనా చెప్పాను కదా, సూర్యచంద్రుడు అంతకాలం పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురిలో జరుగుతుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని. వండర్ఫుల్. సో అక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే మహేశ్వర మహా పిరమిడ్, అవి చెప్పండి. మహేశ్వర మహా మెగా పిరమిడ్, ఓకే, 3000 మంది కూర్చొని అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అన్నిటికంటే వరల్డ్ బిగ్గెస్ట్ పిరమిడ్. ఎక్కడైనా కింగ్ ఛాంబర్ ఒకటే ఉంటుంది, దీనికి క్వీన్ ఛాంబర్ కూడా ఉంది. క్వీన్ ఛాంబర్, కింగ్ ఛాంబర్, ఫుల్ ప్లేట్ అండ్ చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ అయిన ట్రూ నార్త్. నార్త్ డైరెక్షన్ ఎలా అయినా నార్త్ డైరెక్షన్. ఇప్పుడు ఏదైతే మన జ్యోతిలింగాలు ఏదైతే అలైన్మెంట్ ఉంటుందో ఆ అలైన్మెంట్ ప్రకారం ఆ సెంట్రల్ లైన్ కలుస్తుంది. వావ్, అది ప్రత్యేకత. దెన్ పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్సెస్ కానీ, ఇక మీకు పత్రిజీ శక్తి స్థలం మెయిన్. అది ఎందుకు అంటే అది ఆన్సర్, అన్నిటికంటే ఫస్ట్ ఆన్సర్. పత్రిజీ గారు అక్కడ భౌతికంగా లేకున్నా ఆయన ఆత్మ, ఆయన అక్కడ పడుకొని కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు షిరిడి టెంపుల్ ఉంది, కొన్ని లక్షల టెంపుల్స్ ఉన్నాయి. షిరిడి ఎందుకు వెళ్తారు? అక్కడ బాబా సమాధి ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుపతి ఎందుకు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి 10 ఊళ్ళకు టెంపుల్ ఉంటుంది, కానీ స్వయాన వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్ని మనం సెంటర్స్ ఓపెన్ చేసినా, ఎన్ని పిరమిడ్స్ కట్టినా పత్రిజీ గారి యొక్క భౌతిక శరీరం అక్కడ ఉన్నది. కాబట్టి అది రాబోయే రోజుల్లో ఒక షిరిడి క్షేత్రం అవుతుందన్న దాంట్లో అనుమానం లేదు. రైట్, నిజం. పత్రిజీ నోటి ద్వారా చెప్పింది మనకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. అన్నీ 2012, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21
అని ఆపిండ్రు. మా అందరికీ డౌట్ వచ్చింది. తర్వాత ఏందని మనం అక్కడ చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు అర్థమైంది మనకు, నేను ఉన్నా లేకపోయినా మీరు చేసుకుంటారు అని. అంతే కదా. మన అందరం ఇక్కడ ఉన్నాం కానీ అక్కడనే చేసిన ఫీలే ఉంది. అంత పెద్ద గొప్ప ఏదో చేస్తున్నాం అన్న ఫీల్ ఎవరికి లేదు. పత్రిజీ గారు లేరు అనేది ఎవరికి లేదు. ఆ ఎనర్జీతోనే నడిపించబడుతున్నాం. సో ఎందుకు ఓన్లీ కడతాల్ కైలాసపూర్ అంటే పత్రిజీ శక్తి స్థల్ ఉంది. పత్రిజీ శక్తి స్థల్ ఎక్కడ ఉంటే అక్కడే ఈ 11 కార్యక్రమం 11 రోజులు జరుగుతాయి. వండర్ఫుల్ భయ్యా. సో చివరగా మీ మెసేజ్. యావత్ పిఎస్ఎస్ఎం ప్రతి పిరమిడ్ మాస్టర్కు మీరందరూ ఈ అద్భుతమైన పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఒక రాజు మాదిరిగా ఒక చక్రవర్తి పాత్ర పోషించి ఈ యాగాన్ని కని విని ఎరగని రీతిలో ఒకరు కొత్త వారిని 10 మందిని తీసుకొని రావాలని మనవి. మీరు మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా ఒకరు 10 మంది కొత్త వారిని తీసుకొని వచ్చి ఆ యొక్క పవిత్రమైన యాగంలో, విశ్వశాంతికి జరుగుతున్న యాగంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. దానితో పాటు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞంలో 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞంలో కూడా మీరందరూ మీకు తెలిసిన వారిని, మీ ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ను అందరినీ వారిని కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహించండి. తద్వారా అందరం పిరమిడ్ మాస్టర్స్ కలిసి రాబోయే రోజుల్లో పత్రిజీ గారి కలలు గన్న ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అతి త్వరలో ఈ 3 ఆయన లక్ష్యాలు నెరవేరుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. అద్భుతమైన విషయాలు చెప్పి ఎప్పుడొద్దామా అన్న ఫీల్ క్రియేట్ చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా కడతాల్ కైలాసపురి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్గా ఎంత అద్భుతంగా, ఎన్ని అద్భుతమైన డిజైన్లు, కొత్తదనానికి ఆహ్వానించడంలో వారు ఫస్ట్ ఉంటారు. రొటీన్ని ఎప్పుడు బ్రేక్ చేయాలి అనే దాంట్లో ఫస్ట్ గ్రేట్ పిరమిడ్ మాస్టర్. కొన్నిసార్లు మనం అంటాం అయ్యో అలవాటు అయింది కదండి, వారు అట్లా కాంప్రమైజ్ అవ్వరు ఎక్కడ. సో అలాంటి ఒక అద్భుతమైన మన పెద్దన్నయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది మిత్రులారా. మనందరం ప్రపంచ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇదే విన్నపం, అన్నింటిలో మనం పాల్గొనాలి. పాల్గొంటేనే మనం ఎదుగుతున్నామని మనందరికీ తెలుసు. 2012 నుండి ఎంతోమంది బంధువులను, ఫ్రెండ్స్ని అక్కడికి ఒక్కరోజైనా తీసుకొచ్చాం. ఇప్పుడు వారందరూ మెడిటేషన్ చేస్తున్నారు, వారందరూ పిరమిడ్స్ నిర్మిస్తున్నారు. మనం ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల నుంచి మన వాళ్ళందరినీ అక్కడ 1 డే మీట్స్కి తీసుకురావచ్చు. ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ అయిన యువత, మన పిల్లల్ని, మన తోటి పిల్లలందరినీ, మన బంధువర్గంలో ఉన్న పిల్లల్ని, మన పిల్లల యొక్క ఫ్రెండ్స్ని, ఎంతో కాలేజీలకు కూడా ఇది విన్నపం, ఎన్నో యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఇదే ఆహ్వానం. మీకోసం ఆ ప్రాంగణం వేచి చూస్తుంది. నెక్స్ట్ జనరేషన్గా మీరు అందరూ రావాలి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో, యువత ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు ఉన్నాయి. మీరు జస్ట్ 2 గంటలు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి బయట ఎంతమంది గ్రేట్ ట్రైనర్స్ యొక్క ప్రోగ్రామ్స్ వింటున్నారో వారందరూ మన వేదికకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి లీడర్షిప్లో. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం, అందరూ రావాలని కోరుకుంటూ, ఇది అద్భుతంగా విజయవంతం చేయడం కాదు, మనం విజయవంతం అవ్వడం కోసం వస్తున్నాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.